షలోం బైబిల్ భాష్యానికి స్వాగతం. మనిషి యొక్క దేహంలో మనసు చాలా సున్నితమైనది. ఈ మనస్సు అనేది మానవుని యొక్క లోతైన భావోద్వేగాలను వ్యక్తీకరించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది. మనస్సు ఆలోచన యొక్క ఫలితం, మానసికమైన రూపం లేదా చిత్రం, ఊహ, భావన లేదా అభిప్రాయాన్ని మనస్సుగా వ్యక్తీకరించవచ్చు. ఉద్దేశం లేదా ఆందోళన లేదా ఆసక్తి యొక్క భావన ఇట్టి మనస్సు. కంటికి కనిపించినది మన మనస్సు. మనస్సు ఎలా ఉంటే మనం అలాగుంటాం. సంతోషం ఉంటే సంతోషంగా ఉంటాం, బాధగా ఉంటే బాధగా ఉంటాం. అలాంటి మనస్సు మనుషుల మీద కోపంతో మనస్సును ఎక్కువగా పాడు చేసుకోక మిత్రమా. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనస్సు ఎప్పటికీ నీడనైనా గతించునేమో, కానీ నమ్మకంగా నీ వెంట నీలోనే ఉండేది నీ మనస్సు. అతి సున్నితమైనది. మనస్సే మందిరము, దేహమే దేవాలయం. ఇటు దాని గురించి పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్లో చాలా స్పష్టంగా దేవుని యొక్క మాట మానవుల కొరకు నిర్దేశించబడినటువంటి దైవ సూత్రం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. సంకీర్తన 51లో చూస్తాం. దీన మనస్సు అనే వస్త్రము ధరించుకునుడి అని పరిశుద్ధుడైన పౌలు మనకు కావలసినటువంటి సుబోధను అందిస్తాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండటం మంచిది అని ఫిలిప్పీ పత్రికలో మనం నేర్చుకుంటాం. మనస్సే మందిరము, దేహమే దేవాలయము. మీరు క్రీస్తు యొక్క సొత్తై ఉన్నారు. మనస్సును కలవరపరచకుండని యేసుక్రీస్తు యొక్క సందేశము. దేవుడు మీకు సమాధానం అనుగ్రహించునుగాక.